దేశంలోనే ఎక్కువ ధరలు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ గాని, డీజిల్ గాని, గ్యాస్ గాని, మన వంట గ్యాస్ గాని. దీనికి కారణం ఎవరు కారణం? ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో నేను ఒకటే ఆలోచించాను. రేట్లు పెరిగినప్పుడు 5 రూపాయల పెట్రోల్ ఛార్జీలు తగ్గించిన ఘనత తెలుగుదేశం పార్టీది. మొన్నే ప్రధానమంత్రి చెప్పారు, మేము కూడా తగ్గించుకుంటాం, మీరు కూడా తగ్గించమని. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తగ్గించరని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పమని గట్టిగా నిలదీస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేయండి గట్టిగా. ఇంకో పక్క కొత్త పనులు చేతమ్మళ్ళు, ఇంటి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్. ఎప్పుడో చూశారా? ఇది ప్రతి సంవత్సరం 15% పెంచుతారంట. ఒక పక్క రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతారు. అంటే ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే పోతారు. రెండోది, చెత్త పన్ను వేసిన చెత్త గవర్నమెంట్ ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్. అవునా కాదా? ఎప్పుడన్నా ఎవరైనా చెత్త పన్ను వేశాడా? ఒకప్పుడు చదివాం, ఔరంగజేబ్ పీరియడ్ లో జుట్టు పన్ను వేశాడని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను వేశాడు. నేను ఆ రోజు మరుగుదొడ్లు కట్టిస్తే మరుగుదొడ్ల పైన ట్యాక్స్, మురికి కాలువల పైన ట్యాక్స్, లైబ్రరీ పైన ట్యాక్స్. ఎక్కడన్నా ఒక చిన్న షాప్ పెట్టుకుంటే ఆ షాపుకు బోర్డు పెడితే దానికి ట్యాక్స్. ఏం తమ్ముళ్ళు, మీకు బాధ అనిపించలేదా ఇవన్నీ? జోబీలు ఖాళీ అవుతున్నాయా లేదా? నెలకు కనీసం 10,000 రూపాయలు అదనంగా భారం పడతా ఉందా లేదా? పడతామని అడగాల్సిన బాధ్యత లేదా? ఉంటే ఏం చేశారు మీరు? నేను ఒకటే అడుగుతున్నా, మనం ఉన్నప్పుడు ఒక బాధ్యతతో ప్రవర్తించాం. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేశాం, మద్యం ధరలు కూడా నియంత్రణ చేశాం. ఇంకో పక్క పెట్రోల్, డీజిల్ కూడా కంట్రోల్లో పెట్టాం. కరెంట్ 24 గంటలు ఇచ్చాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. 5 సంవత్సరాలు ఒక్కసారి తప్ప కరెంటు ఛార్జీలు పెంచని గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 7 సార్లు పెంచారు. ఏం తమ్ముళ్ళు, కరెంట్ వస్తా ఉందా? అందుకే ఇస్తున్నా లాంతర్లు, విసనకర్రలు. మీరు చూశారు, 10వ తరగతి కరెంటు రాకుండా టార్చ్ లైట్ వేసుకుని లేదంటే క్యాండిల్ పెట్టుకుని చదివే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎక్కడ తీసుకుపోతాం తమ్ముళ్ళు? మళ్ళా రాతి యుగానికి తీసుకుపోతా ఉంది. నేను కంప్యూటర్ యుగానికి, సెల్ ఫోన్ యుగానికి నేను తీసుకుపోవాలనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాతి యుగానికి తీసుకుపోయి ఇచ్చానంటున్నాడు. చాలా గట్టి చెప్తున్నారా మీరు? లేదని ఇచ్చాడయా మటన్ షాప్ లో ఉద్యోగం ఇచ్చాడు, బ్రాండీ షాప్ లో ఉద్యోగం ఇచ్చాడు, పులివెందల్లో ఫిష్ మార్ట్ లో ఉద్యోగం ఇచ్చాడు. నీకు అవి కూడా రాలేదా? తమ్ముళ్ళు, చాలా బాధేస్తుంది. ఇప్పుడు అంటున్నాడు నేను వాలంటీర్ ఉద్యోగం ఇచ్చానని. నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే ఈయన వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. 5 సంవత్సరాలు టీచర్లు గాని,
పోలీస్ సిబ్బంది గాని ప్రభుత్వానికి కావలసిన అన్ని ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ప్రపంచమంతా పెట్టుబడులు తీసుకొచ్చి దగ్గర 5,50,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. మన వాళ్ళకు కియా మోటార్లో ఉద్యోగాలు వచ్చాయి, హీరో మోటార్స్ లో వచ్చాయి, అనేక కంపెనీలు వచ్చాయి. ఈ జగన్ రెడ్డి వచ్చాడు, ఐరన్ లెగ్ పెట్టాడు. అవునా కాదా? మొత్తం పెట్టుబడులన్నీ పారిపోయినాయి, తరిమేశాడు. లూలో పోయింది, డేటా సెంటర్ పోయింది. దగ్గర 11 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు పరారైపోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి జరిగితే ఏ విధంగా యువత బాగుపడతారు? ఈరోజు ఇంకొక పక్క మీరు చూడండి, ఎక్కడికక్కడ పోలవరం, రాష్ట్రానికి ఒక వరం పోలవరం. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. పోలవరం రావాలి, పోలవరం కట్టాలంటే తెలంగాణలో ఉండే 7 మండలాలు, ముంపు మండలాలు మనకు వస్తే తప్ప కట్టలేమని ఆ రోజు ఒకటే రిక్వెస్ట్ చేశాను ఆనాటి గవర్నమెంట్ లో. మీరు 7 మండలాలు ఇస్తే తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేస్తా. మీరు ఇవ్వకపోతే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, రాష్ట్రం ముఖ్యం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలని ఆనాడు ప్రధానమంత్రిని అడిగితే, మొదటిసారి చరిత్రలో మామూలుగా ఎంపీల ప్రమాణ స్వీకారం అయిన తర్వాత, మంత్రులు వచ్చిన తర్వాత ఏదైనా బిజినెస్ చేస్తారు. అలాంటిది ఒక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు మనకు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో ఉండే విషయాలన్నీ పరిష్కారం చేసి ప్రాజెక్టును పరిగెత్తించాం. 72% పనులన్నీ పూర్తి చేశాం. నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని, ఏం చేశారు తమ్ముళ్ళు? టెండర్లో మార్చారు, డబ్బుల కోసం కక్కుర్తిపడ్డారు, మన మీద బురద చల్లారు. కానీ కడాన డయాఫామ్ వాళ్ళని కొట్టుకొంబోయేట్టుగా చేశారు. అతి లేదు గతి లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఆ డయాఫామ్ వాళ్ళకి ఏదన్నా అయితే, ఆ ప్రాజెక్టుకి ఏదైనా అయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 జిల్లాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది.